చూడండి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే మీ అందరికి మోస్ట్లీ మనకు డౌట్ ఉంటుంది ఎక్కడ బి అని పలకాలి ఏది డి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. కొన్నిసార్లు బిని డి అంటాము, కొన్ని డిని బి అంటా ఉంటాం. మీరు దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చిన్న టిక్ చెప్తా చూడండి. ఇప్పుడు బి ఉంది కదా, ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ బ్యాట్ బాల్. సో మనకు రాసేటప్పుడు బి అనేది ఎలా ఉంటది, ఫస్ట్ బ్యాట్ షేప్ లో ఒక స్ట్రైట్ లైన్ వచ్చి తర్వాత బాల్ లాగా వస్తుంది. సో ఫస్ట్ మనకు బ్యాట్ బ్యాట్ వచ్చి తర్వాత బాల్ వస్తుంది, అదేమవుతుంది బి. అంటే ఫస్ట్ లైన్ వచ్చి తర్వాత సర్కిల్ వచ్చినప్పుడు ఏంటి బి. అలాగే మనం ప్రొనౌన్స్ చేసినప్పుడు కూడా లిప్స్ చూడండి బయటికి అంటాం బి, అవునా. మనం స్ట్రైట్ లైన్ ముందుకు వస్తుంది కాబట్టి అదేంటది బి, ఓకేనా. నెక్స్ట్ డి చూడండి. డి ఏంటి, ఫస్ట్ సి షేప్ లో ఒకటి వచ్చి దాని పక్కన స్టిక్ వస్తుంది, దాని పక్కన స్టిక్ లాంటిది వస్తుంది. సో ఫస్ట్ మనకు సర్కిల్ సి లాగా వచ్చి సి తర్వాత కదా డి వస్తుంది. సో ఫస్ట్ సి వచ్చిన తర్వాత లైన్ వచ్చిందంటే ఇది డిఫాల్ట్ గా మనం ఏమని గుర్తుపెట్టుకోవాలి డి అని, ఓకేనా. ఫస్ట్ బ్యాట్ తర్వాత బాల్ వస్తుంది ఏంటి బి. ఫస్ట్ సి వచ్చి తర్వాత లైన్ వస్తే డి, ఓకేనా. బ్యాట్ తర్వాత బాల్ వస్తే అది బి. సి వచ్చి తర్వాత లైన్ వస్తే డి. మనం పలికేటప్పుడు కూడా చూడండి బిఈ బి, BALL బాల్, BAG బ్యాగ్, DOLL డాల్, DOG డాగ్,